ఈస్ట్ గోదావరి దగ్గర ఒక చిన్న అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామంలో తిలక్ అనే మంచి పిల్లవాడు ఉండేవాడు. ఇంట్లో అందరితో ప్రేమగా ఉంటాడు. అతనికి ఒక చిన్న బ్రౌన్ కలర్ కుక్క పిల్ల ఉండేది. పేరు బడ్డీ. తిలక్ బడ్డీతో రోజు ఆడుకుంటాడు, పరిగెడతాడు, బాగా ఎంజాయ్ చేస్తాడు. అంతేకాదు, తన తాతగారికి రోజు చిన్న చిన్న పనుల్లో సహాయం కూడా చేస్తాడు. ఒకరోజు తిలక్ ఇంటి బయట నిలబడి ఉంటాడు. అప్పుడు తన తాతగారు ఒక పెద్ద బియ్యం బస్తా లోపలికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ బస్తా చాలా బరువు ఉండడంతో ఆయన బలహీనమయ్యి చేతులు నొక్కుతూ ఉంటాయి. ఎంత ప్రయత్నించినా బస్తా కదిలించడం కష్టంగా మారుతుంది. తాతగారి కష్టం చూసిన తిలక్ వెంటనే ఒక ఉపాయం ఆలోచించాడు. దగ్గరలో ఉన్న ఒక చెక్క పలక, ఒక దుంగ కనిపించాయి. వాటిని వాడుకొని చిటికెలో ఒక చిన్న యంత్రం తయారు చేశాడు. తాతయ్య చెప్పినట్టు తిలక్ లివర్ను బస్తా కింద ఉంచాడు. తిలక్ అలా తోసిన వెంటనే బస్తా పైకి లేచింది. తాతయ్య గర్వంగా చిరునవ్వు చిందించగా తిలక్ ఆనందంతో మురిసిపోయాడు. బడ్డీ ఉత్సాహంగా మరుగుతూ చుట్టూ సంతోషంగా పరిగెత్తాడు. ఆ సాయంత్రం మామిడి చెట్టు కింద వీరిద్దరూ కూర్చున్నారు. తాతయ్య అప్పుడు తిలక్తో ఇలా అన్నారు: ఎవరికైనా సహాయం చేయడం ఎంత చిన్నదైనా ప్రపంచంలో మంచిగా మారుస్తుంది. ఆ మాటలు విని గర్వంగా తలను ఊపాడు తిలక్. తిలక్ అర్థం చేసుకున్నాడు, చిన్న సహాయం పెద్ద మార్పు తీసుకురాగలదు అని. ఆ రోజు నుండి అవసరమైన వారికి సహాయం చేసేందుకు నిర్ణయించుకున్నాడు.